ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడానికి P4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తించి వారి జీవితాలను చేంజ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం. నిరుపేద కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం అత్యంత సంపన్నులైన 10% మంది, పేద కుటుంబాలలో అట్టడుగున ఉన్న 20% మందికి నేరుగా సహాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్ను సాకారం చేసేందుకు చంద్రబాబు ఆలోచనల నుంచి వచ్చిన ఓ గేమ్ చేంజర్ P4. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అమలు కోసం ప్రస్తుతం ఏపీలో అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తాజాగా P4 పథకం పైన కీలక విషయాలు చెప్పిన చంద్రబాబు P4 పథకం సంక్షేమానికి అదనమని, దీనివల్ల సంక్షేమ పథకాలలో కోత ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పథకం పైన ప్రజల్లో అపోహలను తొలగించాలని కూడా ఆయన సూచించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం అందించేలా, నిరంతరం గైడెన్స్ ఇచ్చేలా ఉండడమే మార్గదర్శుల బాధ్యతలుగా తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం P4 అమలులో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మంది మార్గదర్శులను గుర్తించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు సహాయం చేసేందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరిన ఆయన, ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన P4 మాత్రం తన మనసుకు దగ్గరైన కార్యక్రమమని స్వయంగా చెప్పారు. నిరుపేదలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని చూడాలన్నదే తన ఆకాంక్ష అని, రాష్ట్రంలోని పేదలను ఆదుకోవాలని అదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. అందుకే P4 అన్నిటికంటే తన మనసుకు దగ్గరైన కార్యక్రమమని స్వయంగా చెప్పారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడానికి ప్రస్తుతం తాము చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తే అది ప్రపంచానికే దిక్సూచిగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.